ఖమ్మం నుండి దేవరపల్లి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన సర్వీస్ లింక్ రోడ్డు నిర్మిస్తే రైతులకు సౌకర్యంగా ఉంటుంది అని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బొంతు రాంబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. కోట్ల రూపాయలు విలువైన భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసిన ప్రభుత్వం రహదారి పూర్తయిన తరువాత రైతులను వాడుకోలేని విధంగా గోడలు కట్టేందుకు సిద్ధమవుతుందని రాంబాబు ఆరోపించారు. గోడల నిర్మాణాన్ని వెంటనే ఆపివేసి సర్వీస్ రోడ్లను నిర్మించాలని రాంబాబు డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులకి సర్వీస్ రోడ్లు లేకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా వైరా మండలం వైరా మున్సిపాలిటీ పరిధిలో గండగలపాడులో రైతులు ఎకరం ₹1 కోటి విలువైన భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవేకి 24 లక్షలు 25 లక్షల రూపాయలకు దారాదత్తం చేశారు. ఒక రైతుకి 5 ఎకరాలు ఉంటే రోడ్డు 1 ఎకరం పోయింది. ఆ ఉన్న మిగతా 4 ఎకరాలు రెండు వైపులు విడబడి రోడ్డు మధ్యలో నుంచి ఉంది కాబట్టి 2 భాగాలుగా భూమి సాగు భూమి విడిపోయింది. ఒకవైపు దారి ఉంది. ఆ 2 ఎకరాలకి ఆడికి పోవాలంటే గండగలపాడు ముసలమడుగు రోడ్డు అండర్ బ్రిడ్జి కాడికి వచ్చాక గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళు మీకు సర్వీస్ రోడ్ లో ఈ పొలంలోకి పోవద్దు అంటున్నారు. దీనికి ఆనుకుని ఉన్నా పోవద్దు అంటున్నారు. అంటే ఇప్పుడు లక్ష్మీపురం బ్రిడ్జి అండర్ పాస్ దగ్గర పోయి అక్కడ నుంచి లక్ష్మీపురం ఊళ్ళోకి పోయి అక్కడ నుంచి వచ్చి మరి ఎటు నుంచి ఈ రైతు ఈ పొలంలోకి పోవాలనేది అర్థం కానటువంటి పని. అంటే 5-6 కిలోమీటర్ల పరిధి తిరిగి వచ్చినా ఆయనకు దారి లేదు. దారి కొనుక్కోవాలంటే 2-3 రైతుల దగ్గర పొలం కొనాలంటే వాళ్ళ ఎకరం ₹1 కోటి పైన ఉంది. అంటే 4 కుంటలు జాగ కొనాలంటే ఆయన ఒక 10-15 లక్షల రూపాయలు పెడితే మాత్రమే రోడ్డు ఎమ్మటే ఒక బిట్టు దాటి ఇంకో బిట్టులోకి దారి వస్తుంది. అంటే పొలం ఇచ్చి ₹1 కోటి పొలం గవర్నమెంట్కి 25 లక్షలకి ఇచ్చి దారులన్నీ కోల్పోయి పంట పొలాల కాలువలన్నీ కోల్పోయి రైతులు సాగు చేసుకోలేక వాటిని బీడు పెట్టే పరిస్థితి రాబోతా ఉంది. అందుకనే ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా ఆలోచించి గ్రీన్ ఫీల్డ్ పక్కన ఉన్నటువంటి మిగతా భూమి ఏదైతే ఉందో అది సర్వీస్ రోడ్డు కిందగా మారిస్తే రైతులు పంట పొలాలకు పోయి రావడానికి ఈజీగా ఉంటుంది తప్ప అట్లా కాకుండా వాటికి గోళ్ల కడతాం. అది గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఎకరం బాతిక పొలంలో 2 ముక్కలైంది. అటుపక్క ఒక 25 ఇటు ఒక పక్క 25 మిగిలింది. దానికి ఇప్పుడు చేలోకి పోవడానికి రహదారి కానీ నీళ్లు కానీ లేవు. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అయిపోయి పూర్తయిన తర్వాత రోడ్డు మొత్తం రహదారులు మూసేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఆ చేను బీడు పడింది. చేలోకి పోవడానికి రహదారి లేదు, నీళ్లు లేవు. దయచేసి దానికి సర్వీస్ రోడ్లు అన్ని నీళ్లు పోవడానికి ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. అధికారులు కోరితే మాదేం లేదు, పైన అధికారులు చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తాను, మాకే సంబంధం లేదు, మేము మూసేస్తాం, మీరు రావడానికి వీలు లేదని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడేమో పొలాలు పోకముందేమో అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, మీకు మీ ఊరు డెవలప్ అయిద్దని అప్పుడు మాయ మాటలు చెప్పి మా దగ్గర పొలాలు తీసుకొని ఇప్పుడేమో రహదారులు లేకుండా మూసేస్తున్నారు. అక్కడ మూసేస్తున్నారు. నీళ్లు రానియట్లేదు, చాలల్లోకి మనుషుల్ని పోనీయట్లేదు. కాబట్టి సర్వీస్ రోడ్లు వెంటనే ఇవ్వాలి. చేలోకి మేము ఎట్లా పోవాలి, మా చేల పరిస్థితి ఏంటి, దయచేసి పై అధికారులు పట్టించుకొని సర్వీస్ రోడ్లు ఇవ్వాల్సిందిగా శాంతి